జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది. ఓకే, సురేంద్ర నాయుడు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఎంత వ్యూహం ఉందా? వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా 99 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు వ్యూహాలు ఏం లేవు సార్. ఆయన చేసుకున్న పాపం ఆయన కడుక్కోక తప్పదు. మేమేమి ఆయన మీద వ్యూహం రచించి ఆయన అరెస్ట్ చేయాలా, ఆయన లోపలేయాలా అనే ఆలోచన మాకైతే లేదు. కాకపోతే ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఆయన అరెస్టును తప్పించే మాదిరి లేవు. ఇప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. నేను చెప్పేది కాదు, లేకపోతే మీరు చెప్పేది కాదు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులే 43,000 కోట్లు. ఈ 43,000 కోట్లు ఒక పక్క అయితే, ఈ 5 సంవత్సరాల అధికారంలో లిక్కర్ కుంభకోణంలో 3,500 కోట్లు. ఇవన్నీ కాకుండా గనులు కానీ, ఇసుక మాఫీ కానీ, ఇవన్నీ లెక్కేస్తే ఇంకొక 3,500 కోట్లు వస్తాయి. ఇవన్నీ బయట వస్తున్నాయి, ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సర్వసాధారణంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు అందరిలో కూడా ఆ భావన అయితే ఏర్పడుతుంది. ఇన్ని కోట్లు తిన్నాడు కదా, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయాలా అనే ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా అది ఖచ్చితంగా వస్తుంది. అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఒక పిక్ ప్యాకెట్ కొట్టినోడిని మాత్రం 100 రూపాయలు పిక్ ప్యాకెట్ కొట్టేస్తే వాడిని వెంటనే లోపలేస్తారు, ఒళ్ళు ఊత కొట్టేసి బయట తరిమేస్తారు. మళ్ళా ఇన్ని వేల కోట్లు తిన్నటువంటి అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదంటే ఏంది? రాజ్యాంగం ఏ విధంగా పోతా ఉంది అంటే, రాజకీయంగా పలుకుబడి ఉండి మాజీ ముఖ్యమంత్రి అయిపోయి డబ్బులుంటే వాళ్ళు ఏమి చేసినా జరిగిపోతుందా? డబ్బులు లేని వాళ్ళు చిన్న దొంగతనం చేసినా, చిన్న పొరపాటు చేసినా జైలుకి వెళ్ళాలనా అనే మాదిరి ప్రజల్లో ఆ టాక్ వచ్చేస్తుంది. ఏంటి భారతీరెడ్డి గారికి పగ్గాలట మీకు తెలుసా? అదొకటి. రెండోది వచ్చి, ఇప్పుడు నేనేమంటానంటే, ఇందాక కృష్ణాంజనేయ గారు కూడా నేను ఏది చెప్పాలనుకున్నాను క్లియర్గా ఆయనే చెప్పేశారు. ఎందుకంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలి అనేది మా పార్టీ ధ్యేయం అండి. ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మహిళలందరూ కూడా రాజకీయాల్లో రాణించాలా, రాజకీయాల్లోకి రావాలా అనేది ఆయన ఆశయం. చంద్రబాబు గారు 33% రిజర్వేషన్ రాజకీయాల్లో ఇవ్వాలా, రాజకీయాల్లో మహిళలు రావాలా అని మేము పిలుస్తున్నాం. మహిళలు అందరూ రాజకీయాల్లోకి రాండి, రాజకీయాల్లో రాణించండి అని చెప్పి. కాబట్టి భారతీయ గారు రాజకీయాల్లోకి వస్తే మాకేమి ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఎటొచ్చి భారతి గారు రాజకీయాల్లోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితేనే వస్తారా, లేకపోతే అరెస్ట్ కాకుండా ముందే వస్తాడా అనేది వాళ్ళ పార్టీ వ్యక్తి. కాకపోతే ఆమె రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయాల్లోకి రాకపోయినా మాకు వచ్చే నష్టం అయితే ఏమి లేదు. ఆమె కూడా 2019లో ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నట్టే లెక్క. కొత్తగా భారతి గారు రాజకీయాల్లోకి రావాలో ప్రవేశించాలో అనేది కాదు. 2019లో వర్మ గారు, ఒక నిమిషం, 2019లో ఆమె బహిరంగంగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఎంతమంది బిడ్డల్ని బడికి పంపిస్తే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తారు అని చెప్పి ప్రచారం చేశారు. ఎలక్షన్ లో తిరిగారు, తిరగని ఊరు లేదు, తిరగని. అది కాదు కదండి ప్రచారం. ఏముంది కాదు ప్రచారం, వాళ్ళు భర్త పోటీ చేసేదాన్ని ప్రచారం చేస్తే చేయొచ్చు, లేకపోతే ఆ పార్టీ ప్రచారం వేరు, పార్టీ పగ్గాలు వేరు. ప్రచారానికి పగ్గాలకి చాలా డిఫరెన్స్ ఉంది. నేను చెప్పేది కూడా అదే సార్. ఆమెకి అనుభవం ఉంది, ప్రచారం ఎలా చేయాలా, రాజకీయాలు ఎలా చేయాలా అనేది అనుభవం ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలలో ప్రింట్ పేజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బ్యాక్ అంతా భారతీయ గారే నడిపించింది. ఈ కుంభకోణాలు నడిపించింది కూడా భారతీయ గారే. దాంట్లో ఆ లిస్ట్ లో భారతీయ గారి పేరు కూడా ఉంది. నో డౌట్ 3,500 కోట్ల కుంభకోణంలో ఆమె పేరు కూడా ఉంది. కాబట్టి వెనకనంతా ఆమె కదా నడిపించారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈమె రాజకీయాల్లోకి రావడం ఇవంతా కళ. అయినారంటే ఇద్దరు పోవడమే లోపలికి, ఎవరు ఉండరు బయట, ఇద్దరు లోపల